అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కొద్ది క్షణాలలో మన వాక్యం వినబోతున్నాం. అప్పటి వరకు దేవుని ఆరాధించుకుందాం పూర్ణ మనస్సుతో. పాటల ద్వారా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. నిజమైన ద్రాక్షావళి అనే పాట పాడుకున్నాం. హల్లెలూయా. రిబనకో షటలింద రిబ కేరబ షటల బ్రఖండే జనేదో రొసోట రిబనకో రకసించువిన నకో రొసెటివ షకల బ్రఖం మహోర శాంతి రిమాండే రేనికో లెనే హోరా బష ప్రకాత లింద్రత హోరిని మంగత సెప్రెటో షాలా కందిరినితోబా Ribana ko shangarana ho reza nendere holaraba shapratana gora sendora shatalaraba ribana ndere ho sharana mandiria ridaga ho razana dadara heshegeraba zala brashatana mangoroso ke namango shetre bretosa sima shorene ko roso rinima manderene ko rasa tara basha trini mandoroso ke shata braho ranaka mango serene Ridala horana mahandirinia reda brasa ritana horegenda la storene mandirikoto sibaranako labranako shaprakate nisorekena holaba sharaba hola namakra hoshatala paranenge la tore siliba sinamako shaterekela mahora nama mahandereni hora ribaba wa hora mashakele bereto deleneko mashaketa laba శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉన్నదా నన్ను
పోలికగా మార్చినవే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నా ప్రాణ ప్రియుడా. శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపుటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపుటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే,
నిత్యమైన సంతోషము నీలోనే. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న యేసయ్యా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న యేసయ్యా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ జాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలను ప్రభు. నా ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానమే నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నా ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానమే నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. నిన్నునే మరతునా మరువను ప్రభు, నిన్నునే వీడుదునా విడువను ప్రభు. నిన్నునే మరతునా మరువను ప్రభు, నిన్నునే వీడుదునా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలను ప్రభు. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై. నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై. నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలను ప్రభు. ప్రతి క్షణం
కనుపాపలా నన్ను కాయుచున్న యేసయ్యా ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న యేసయ్యా నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నేను యువజాలను ప్రభు నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నేను యువజాలను ప్రభు నిన్ను నే మరతున్నా మరువను ప్రభు నిన్ను నే వీడుదునా విడువను ప్రభు నిన్ను నే మరతునా మరువను ప్రభు నిన్ను నే వీడుదునా విడువను ప్రభు నీ కృప లేనిచో ఒక్క క్షణమైనను నిలువజాలను 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 యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా 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 యేసయ్యా
తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నీ ప్రేమే చాలును, నీ ప్రేమే చాలును, నీ ప్రేమే చాలును నాకు, నీ ప్రేమే చాలును, నీ ప్రేమే చాలును, నీ ప్రేమే చాలును నాకు. యేసునామం 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 శక్తి గల నామం. యేసునామం 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 మహిమ గల నామం. యేసునామం 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 శక్తి గల నామం. యేసునామం 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 శక్తి గల నామం. యేసునామం 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 శక్తి గల నామం. నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా దేహమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా యేసు, నా ప్రాణంలో కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలో కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు. Sofia kabara bahondara bahasia sofia kaba memda sofia da bara sofia kaba hondare kadara bara bara ba rekameno sofia kabara ba orelaba. Thank you Father Lord, thank you Lord, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడు వరకు జరిగిన ఆరాధనను బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే మహిమ, నీకే ఆరాధన అని మరొకసారి ఒప్పుకొనుచున్నాను ప్రభా. అయా ప్రతి మంగళవారం ప్రభా నీవు నడిపిస్తున్న ప్రతి ప్రార్థనను బట్టి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రోజు ప్రభా ఇక్కడ కూడుకొని ప్రభా మరొకసారి ప్రభా ఈ లైవ్ బ్రాడ్కాస్ట్ ఇవ్వడానికి ప్రభా మీరు కృపణిస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్రభా వారిని అందరూ నీ ఆత్మ ద్వారా ప్రభా మీరు దర్శించుమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాను. నీ యొక్క మహిమ కొరకు వారిని నేను అప్పచెప్తున్నాను ప్రభా. నీకే మహిమ కలుగును గాక తండ్రి. ఇప్పుడు నీవిచ్చిన అధికారమును బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాతావరణాన్ని మేము ఆజ్ఞాపిస్తున్నాము. క్రీస్తు రక్తము చేత మేము పవిత్రపరుస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ఇక్కడ సమస్తమును ఎక్విప్మెంట్ సమస్తమును యేసు నామములో క్రీస్తు రక్తము చేత మేము ముద్రిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటంకము ప్రతి అడ్డులు యేసు నామములో విరిగిపోవును గాక. వింటున్న ప్రతి చెవులు తెరవబడును గాక. వారి మనస్సులు యేసు నామములో వెలిగింపబడును గాక. ప్రతి అంధకారపు చీకటి శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక అని పలుకుతూ అయా నీకే మహిమ అని మరొకసారి ఒప్పుకొనొచ్చు తండ్రి. దీనిని బట్టి నీకే మహిమ అని ఒప్పుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో నా తండ్రి నీకే మహిమ ఆరాధన, నీకే మహిమ ఆరాధన అని మరొకసారి ఒప్పుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రతి మంగళవారము ఇదే అంబర్పేటలో, అలికేఫ్లో, ప్రేమ్ నగర్లో, ప్రేయర్ హాల్లో ప్రతి మరి మంగళవారము 6 గంటలకి ప్రార్థన జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మన దేశంలో గవర్నమెంట్ యొక్క రూల్స్ తెలుసు కాబట్టి మనం ఈరోజు గ్యాదరింగ్ అవ్వకుండా సమస్తము ఇక్కడ లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నామండి. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలని ఆగకుండా మరి ఈ యొక్క లైవ్ ని మేము మరి టెలికాస్ట్ చేస్తున్నాము. మరి చూస్తున్న మీరందరూ కూడా నేను ఇక్కడ కామెంట్స్ చదవగలను కాబట్టి మీరు ఉన్నట్టు, మీరు వాచ్ చేస్తున్నట్టుగా మీ రెస్పాన్స్ నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను. మీ కామెంట్స్ అన్ని నాకు ఇక్కడ కనబడుతుంటాయి కాబట్టి యూ కెన్ రెస్పాన్స్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. మరి నేను చూస్తున్నాను చాలా మంది ఇక్కడికి వచ్చారు. మరి మెడి నాని అన్న కావచ్చు, విక్టర్ పాల్ కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి, ఆ తర్వాత ఫిలిప్, ఇంకా అనేక మంది ఇక్కడ వాచ్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీరు దేవుని రాజ్యము కట్టడానికి మీరందరూ ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా ఆశీర్వాదం పొందడానికి ఆమేన్, హల్లెలూయా, మీ వంతుగా ఆమేన్ ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ని మీకు వీలైనంత వారికి అందరికి కూడా మీరు షేర్ చేయండి. మరి షేర్ చేసినట్లయితే మీరు కూడా ఈ మెసేజ్ ని అనేక మంది మీరు పంచుతున్నారు కాబట్టి వారి ఆ యొక్క ప్రతిఫలంలో మీరు కూడా ఆశీర్వదింపబడతారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా దీన్ని షేర్ చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడే మళ్ళీ చార్లెస్ ఆనంద్ బ్రదర్ వచ్చాడు. వెల్కమ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొద్దిగా మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక 2-3 నిమిషాల్లో మనం మెసేజ్ స్టార్ట్ చేసుకుందాము. అంతవరకు కొన్ని ఒకసారి ఉన్న వారందరూ ఒకసారి ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ ఏదో ఒకటి మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఒకసారి చూస్తాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాచ్ చేస్తున్న వారందరూ కూడా ప్రవీణ్ కి వెల్కమ్. ప్రవీణ్, ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా వెల్కమ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ ఎంతో మంది మాకు సహాయం చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరికి చప్పులు కొడుతూ వెల్కమ్ చేద్దామా అందరం ఒకసారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా వెయిట్ చేస్తున్నాము. మీరు ఇంకా షేర్ చేయండి, షేర్ చేయండి. ఎస్, నేను చూస్తున్నాను చాలా మంది లైక్స్ కొట్టడము, చాలా మంది కామెంట్ చేయడం నేను చూస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నా వాయిస్ అందరికీ క్లియర్ ఉందనుకుంటా. నా వాయిస్లో ఏం ప్రాబ్లం లేదు, అంత క్లియర్గా మీరు వినగలుగుతున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు వినలేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఇంకా క్లారిటీగా మీకు వినపడుతుంది. నేను మ్యాక్సిమం వాయిస్ నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. We welcome you, Holy Spirit. We welcome you. Thank you, Lord. We worship you, Lord. You are here. We thank you. We glorify your name, O Lord. We glorify your name. We glorify your name. We glorify your name. We glorify your name. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. Thank you, Lord. Thank you, Lord. Thank you, thank you, thank you. We speak in the name of Jesus. We dominate the air in the name of Jesus. We glorify your name in the name of Jesus. Thank you, Holy Spirit. Take over. We worship you, Lord. Thank you, thank you, thank you, thank you, thank you. We welcome you, Holy Spirit. We magnify your name, O Lord. Hallelujah. We worship you, Lord, in the
Release your presence, glory, which you have given unto us in Christ Jesus. Thank you for the life. Thank you for everything that you have given for us, oh Master God. Thank you, Lord, in Thank you. In Jesus' name we pray. Hallelujah. Amen. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చూసుకుందాము. వాక్యం చూసుకున్న తర్వాత మరలా మనం ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఆమేన్, హల్లెలూయా, మీలో ఎవరు కూడా జరుగుతున్న ప్రస్తుతమైన పరిస్థితుల్లో భయపడట్లేరని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం దేని గురించి భయపడే అవసరం మనకు లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మీరు భయపడొద్దు అని దేవుడు వాగ్దానం మనకుంది. కాబట్టి ఏ విషయం గురించి మనం భయపడే అవసరం మనకు లేదు. హల్లెలూయా. కాకపోతే గవర్నమెంట్ వారు చెప్పినట్లుగా కొన్ని విషయాలు మీరు పాటిస్తే అది మీకు మంచిది. హల్లెలూయా. ఎందుకంటే అథారిటీస్, అధికారుల యొక్క మాట మనం వినాలి. బైబిల్ చెప్తుంది వారికి మనం లోబడాలి అని బైబిల్ చెప్తుంది. వారికి ఊరికే ఖడ్గం ఇవ్వబడలేదు అని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యమునకు లోబడు మీరందరూ, దేవునికి లోబడు మీరందరూ, అధికారుల మాట కూడా మీరు వినాలి. హల్లెలూయా. వారు దేవునికి విరుద్ధంగా చేయమని ఏమీ చెప్పలేదు, వాక్యానికి విరుద్ధంగా ఏది చెప్పలేదు. హల్లెలూయా. కాబట్టి నేను అంటున్న విషయం ఏంటంటే మీరు కూడా అందరూ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా మరి మీరు చేయాలి. హల్లెలూయా. కానీ చాలా మంది, కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే మాకేం కాదులే, మాకు విశ్వాసం ఉంది, మాకు యేసుక్రీస్తు రక్తం ఉంది, మాకేం జరగదులే అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు. అది మంచిది, నేను కూడా నమ్ముతున్నాను. మనకేం కాదు, యేసుక్రీస్తు రక్తం మనకుంది, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కానీ నీ యొక్క విశ్వాసమును బట్టి బలహీనమైన మనస్సాక్షి కలిగిన ఒక క్రైస్తవుడు, అంటే దేవుడి వాక్యం తెలియదు, క్రొత్తగా నమ్ముకున్న క్రైస్తవుడు దేవుడి యొక్క సన్నిధికి వచ్చాడు, మరి అతడు ఇంకా వాక్యములోను విశ్వాసంలోను పెరగని వ్యక్తి, అతనిది బలహీనమైన మనస్సాక్షి. నిన్ను చూచి నీలాగే బయటికి వెళ్ళడం, నిన్ను చూచి నీలాగే గుంపుల్లో ఉండడం, నిన్ను చూచి నీలాగే అన్ని చేసుకుంటూ ఉంటే, ఆమేన్, తనకు రోగమును జయించే శక్తి, రోగమును జయించే విశ్వాసము తనలో లేకపోతే నిన్ను బట్టి నీ సహోదరుడు నశిస్తాడు. ఈ వాక్యం మనం మర్చిపోవద్దు. కాబట్టి నీ విశ్వాసము గొప్పదైనా, నీ విశ్వాసము బలమైనదైనా సరే, బలహీన మనస్సాక్షి కలిగిన సహోదరుల నిమిత్తము, హల్లెలూయా, నీవు చూడాల్సిన జాగ్రత్తలు నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి గవర్నమెంట్ చెప్తున్న మాటలు మీరు వినండి, జాగ్రత్త పడండి. నీ విశ్వాసము బట్టి దేవునికి స్తోత్రం, దేవుడు ఆ విశ్వాసాన్ని కనపరుస్తాడు. నీకు ఏ రోగము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కానీ క్రొత్తగా వచ్చిన క్రైస్తవులను, సహోదరులను బట్టి నువ్వు వారి ముందు బయటికి వెళ్ళడం, గ్యాదరింగ్స్ లో ఉండడం, చర్చ్ పెట్టేసేయడం, అవన్నీ చేయొద్దు. ఎందుకంటే నిన్ను బట్టి వారు ఆ రోగమును జయించే విశ్వాసము లేకపోతే ఖచ్చితంగా వారు నిన్ను బట్టి నశిస్తారు. అందుగురించే మనము జ్ఞానంగా అన్ని చేయాలి. కాబట్టి వీళ్ళెంత మట్టుకు ఎవరైనా సరే జ్ఞానంగా ఉండండి, జ్ఞానంగా ప్రవర్తించండి. మీ విశ్వాసమును మీరు అలాగే చూపుతూ జ్ఞానాన్ని కూడా మీరు చూపించాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి నిన్ను బట్టి ఏ సహోదరుడు నశించడానికి వీల్లేదు, నిన్ను బట్టి ఏ సహోదరుడు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు మనము వాక్యంలో చూసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కరోనా మనకు తెలుసు ఎంతో భయంకరంగా విజృంభిస్తుంది. కానీ చైనాలో మనం చూసినట్లయితే కొత్త కేసెస్ ఏం రావట్లేదు. అంటే అర్థం ఏంటిదంటే అది ఆగుతుంది. హల్లెలూయా. దాని మీద మనుషులు జయిస్తున్నారు. అది కూడా దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. దేవుడి కృప లేనిది, దేవుడి దయ లేనిది ఏది ఆగదు. మనమందరం ప్రార్థన చేస్తున్నాం, అనేక మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. దేవుడి యొక్క కృప, కనికరం ఇంకా మనుషుల మీద ఉంది. కాబట్టి దేవుడు దీర్ఘశాంతుడు. కాబట్టి హల్లెలూయా, ఆ రోగమును తగ్గిస్తున్నాడు. ఇంకొన్ని దేశాలైతే ఇంకా కష్టాల్లో ఉంది, ఇంకా ఇక్కట్లో ఉంది. మనం చూస్తున్నాం, ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, వీటన్నిటిలో చాలా మంది కష్టపడుతున్నారు. భారతదేశంలో కొద్దిగా సీరియస్ గా మనం తీసుకుంటున్నాం కాబట్టి అంతో ఎంతో కేసెస్ పెరగకుండా ఆగుతుంది. కానీ ఇప్పటికి కూడా మన చాలా ఎక్కువ మందికి అది వచ్చేసింది, 500 మందికి పైగా వచ్చింది. కాబట్టి మనం ప్రార్థించాలి మన దేశం గురించి, మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, దీనికి ఒక అంతం ఉంది. కరోనా వైరస్ కి ఒక అంతం ఉంది. అది ఇప్పుడు కాకపోతే, ఈ నెల కాకపోతే వచ్చే నెల లోపల ఖచ్చితంగా దేవుడు దాన్ని పూర్తిగా రాకుండా దేవుడు చేయగల సమర్థుడు. ఆమేన్.
తొందరలోనే డాక్టర్స్ కూడా వ్యాక్సిన్ కనుక్కుంటారు, తొందరలోనే దానికి మందు వస్తుంది. హల్లెలూయా. దేవుడు దాని విషయంలో మనకి సంరక్షణ ఇస్తాడు. హల్లెలూయా. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మరి కరోనా తర్వాత ఏంటి? మళ్ళీ కరోనా కంటే భయంకరమైన రోగం రాదు అని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? సరే, కరోనా రాకపోతే దేశం మీద దేశము యుద్ధం జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు మేల్కొంటాయి. ఎన్నో యుద్ధాలు మనం వింటున్నాం. ఈ సంవత్సరంలో అయితే ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే అడివంతా పూర్తిగా కాలిపోయింది, జంతువులు పూర్తిగా కాలిపోయినాయి, భూకంపాలు అనేకమైన చోట, మిడతలు అనేకమైన చోట్ల. ఎందుకు వీటి ప్రస్తావన నేను చూస్తున్నాను? ఇది కరోనా సమస్య కాదు. భూమి మీద కరోనా కాకపోతే ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎందుకు ఈ సంవత్సరంలో ఇంత ఎక్కువగా ప్రబలిల్లుతున్నాయి? ఈ సంవత్సరంలో ఇంత ఎక్కువగా రావడానికి గల కారణం, ముఖ్యమైన కారణం ఏంటిది? కారణం ఏంటిది? కారణం ఏం లేదండి, క్రైస్తవులకు మనందరికీ తెలుసు. ఏంటిదంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ముందుగానే ఆయన చెప్పిన మాట ఏంటిదంటే ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒకసారి మనము 4వ వచనం నుంచి ఒకసారి మనం చూసుకుందాము. 24:4 వచనము మత్తయి సువార్త. యేసు వారితో ఇట్లనెను, ఎవడు మిమ్మును మోసము చేయకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు యుద్ధములను గూర్చియు యుద్ధముల సమాచారమును గూర్చియు మీరు వినినప్పుడు కలవరపడవద్దు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఆమేన్. హల్లెలూయా. మనం ఇక్కడ చూసాం, యేసుక్రీస్తు వారు ముందుగానే ప్రవచించారు ఈ విషయాన్ని. మనం చూసినట్లయితే అనేక మంది దొంగ బోధకులు వస్తారంట, నేనే క్రీస్తు అని చెప్పుకునే వారు వస్తారంట. అంతేకాదు, దేశం మీదకి దేశం వెళ్తుంది, యుద్ధాలు ప్రకటిస్తారు, అనేకమైన రోగాలు వస్తాయి, అనేకమైన కరువులు మనం చూస్తాం, భూకంపములు చూస్తామని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా దుఃఖ దినములకు మొదలు మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఇది అంత్యకాలం అని గుర్తుపట్టడానికి మనకి ఇది సరిపోతుంది. అంత్యకాలం ఆరంభమైందని చూడడానికి మనం ఈ ఒక్క సంవత్సరంలో 3 నెలల లోపలనే ప్రపంచ దేశాలు ఎలా కదిలిపోతున్నాయి, ప్రపంచ దేశాలు ఏ విధంగా భయపడుతున్నాయి. ఆస్ట్రేలియాలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, గుజరాత్లో ఆ మిడతలు వచ్చినప్పుడు కావచ్చు, అనేకమైన భూకంపంలో వచ్చినప్పుడు కావచ్చు, దేశం మీదకి దేశం ఆ యుద్ధం అని ప్రకటించుకుంటున్నప్పుడు కావచ్చు. హల్లెలూయా. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే పాండమిక్, ఈ కరోనా వైరస్ కావచ్చు, ప్రతి దేశాన్ని భయపెడుతుంది. వీటన్నిటినీ మనం చూసినప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు వారు చెప్పినది జరుగుతుంది. ఆ సమయంలో మనం ఉన్నాము. ఇది దుఃఖ దినములకు ఆరంభము, ఇది అంత్యకాలమునకు ఆరంభం. కరోనా వచ్చింది, వెళ్ళిపోతుంది, కానీ అలాంటివి ఇంకా ఎన్నో వస్తాయని ముందుగానే యేసు ప్రభు వారు చెప్పారు. కరోనా వచ్చి వెళ్ళిపోయినా సరే ఇంకా అనేకమైన రోగములు రావచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారు స్పష్టంగా 8వ వచనంలో ఈ మాట చెప్పారు. ఏమని అంటే, ఇది కేవలము ఆరంభము మాత్రమే. ఈ విషయం మనం మర్చిపోవద్దు, ఇది కేవలము ఆరంభము మాత్రమే. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమ దినాలు, ఈ దుఃఖ దినములు మొదలైనప్పుడు మనం గుర్తుపట్టాల్సిన ఒక విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు రాబోతున్నారు కాబట్టి సృష్టి ఈ విధంగా మరి పనిచేస్తుంది అని మనం గుర్తుపట్టాలి. ఈ భూకంపాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు, దేవుడు హెచ్చరిస్తున్నాడు క్రైస్తవులను చాలా జాగ్రత్తగా తమ విశ్వాసంను కాపాడుకోవాలి. అంతేకాకుండా అనేక మంది అన్యులకు దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే, మరి యేసు ప్రభు వారు రాబోతున్నారు, అంతలోనే వారి పాపమును కడుక్కొని వారు నరకం తప్పింపబడినట్లుగా దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందు గురించి మనం చూడగలం. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఒకసారి గమనించినట్లయితే ఇది కేవలం ఆరంభము అని అంటున్నాడు, ఇది అంతము కాదు. హల్లెలూయా. కానీ మనం చూసినట్లయితే ఎప్పుడు చూడనట్టుగా ఎక్కువగా ఈ సంవత్సరంలో ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే
దేవుని రాకడ సమీపం అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శ్రమలు ఇంకా విపరీతముగా ప్రబలిస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క వైరస్ అయితే యేసు రాకడ సమీపిస్తుండగా అనేకమైన రోగములు భూమిని కమ్ముకుంటాయి. అనేకమైన ప్రాంతముల్లో భూకంపాలు వస్తాయి. అనేకమైన చోట్లలో ఆ యొక్క భయం, మరణ భయం, స్వార్థం పెరిగిపోవడం, మనుషులు ప్రేమను మర్చిపోవడం, అనేక మంది క్రైస్తవులు కూడా వారి విశ్వాసాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. అంతెందుకండి, క్రైస్తవులు అనేక మంది ఈ వ్యాధి గురించి భయపడుతున్నారు. చూడండి, వెనకాల చూడండి, ఏ తెగులు మీ గుడారము సమీపించదు అనే వాక్యం అందు గురించి పెట్టాను. హల్లెలూయా. క్రైస్తవులారా, మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం మన కొరకు ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తాన్ని కోరుకుంటారో ఏ మరణ దూత నీ ఇంటికి ప్రవేశించదు. యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడిన నీవు, నీ ద్వార బంధకాలకు ఈ రక్తం ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఏ మరణ దూత నీ దగ్గరికి రాదు. నువ్వు భయపడే అవసరం నీకు లేనే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక విషయం మనం గమనించాలి. నిజంగా మనం యేసుక్రీస్తు రాకడలో దగ్గరగా ఉన్నామా అని ఇది మాత్రమే సరిపోతుందా అంటే నేను ఒక విషయం చదివిపిస్తాను. అందరు చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో 24వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చదువుదాము. 32, 33. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇక సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఆమేన్. అంజూరపు చెట్టు ఇది ఇజ్రాయెల్ దేశానికి ఒక సూచనగా దేవుడు బైబిల్లో పెట్టాడు. ఇక్కడ రాసిన మాట చూడండి, ఈ అంజూరపు చెట్టు. ఆమేన్. హల్లెలూయా. 32 తెలుగులో నేను ఒకసారి చదువుతాను, వినండి. కొమ్మలు చిగురించి లేత కొమ్మలు వచ్చినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇక సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశానికి గుర్తు. ఇజ్రాయెల్ దేశము ఎప్పుడైతే చిగురించడం ఆరంభిస్తుందో, ఎప్పుడైతే అదొక చెట్టు కొమ్మగా లేతగా అది ఆరంభమవుతుందో అప్పటి నుంచి అంత్యకాలం ఆరంభమైనట్టుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయెల్ దేశము మరి పూర్తిగా చెల్లాచెదురైన తర్వాత 1948లో మరి వారు ఒక దేశముగా మారారు. మరలా వారు ఒక దేశంగా ఇంకా కట్టబడుతున్నారు. ఇప్పటికి కూడా అనేక మంది చేర్చబడుతున్నారు. ఇప్పటికి కూడా అనేక మంది వస్తూ ఉన్నారు. అనేకమైన దేశంలో నుంచి కనుక్కుంటారు. మన భారతదేశంలో కూడా నార్త్ ఈస్ట్ లో నుంచి ఎఫ్రాయిం అనే గోత్రము నుంచి మరి ఇజ్రాయెల్ దేశానికి వారు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారని అంటే ఏంటిది? ఇజ్రాయెల్ దేశం ఒక దేశముగా కట్టబడుతుంది. ఇజ్రాయెల్ దేశము చిగురించడం ఆరంభించింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు గుర్తుపట్టాలి, ఇది అంత్యకాలం, అంత్యకాలం, అంత్యకాలం. దీన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీళ్ళే. మనం చెప్తున్నాను, ఇది మనమున్న రోజులన్నీ కూడా ఇవన్నీ కూడా అంత్యకాలం. అయితే ఒకసారి 34వ వచనం మనం చదువుకున్నట్లయితే 34వ వచనం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఇవన్నీ జరుగు వరకు మీ తరము గతించు అంటే అర్థం ఏంటిదంటే, హల్లెలూయా, గుడ్ న్యూస్ ఏంటిదంటే మన తరమే యేసు ప్రభు రావడం మనం కళ్ళతో చూడబోతున్నాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం చిగురిస్తుంది. దేశం మీద దేశం లేస్తుంది. అనేకమైన వ్యాధులు, కరువులు, భయము భూమిని కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఇది వచ్చినప్పుడు మీరు గుర్తుపట్టండి, ఆయన రాబోతున్నాడు. అప్పుడు చెప్తున్న మాట, ఈ తరం నశించదు. హల్లెలూయా. ఈ తరం నశించదు అంటే అర్థం ఏంటిదంటే, హల్లెలూయా, మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ తరం నశించదు. వాస్తవానికి ఒక తరం లెక్క మనం చూసినట్లయితే, వాస్తవానికి చూసినట్లయితే మరి మోషే నోవా కాలంలో మనం చూసినప్పుడు 120 సంవత్సరములు ఒక ఆయువు తరిగింపబడింది. అంటే ఒక మనిషి 120 సంవత్సరాలు బ్రతకాలి. 1948 నుంచి 120 సంవత్సరాలు మనం వేసుకుంటే, హల్లెలూయా, ఇంకా తరం గతించలేదు. ఇజ్రాయెల్ దేశం 70 సంవత్సరాలే. ఇంకెన్ని సంవత్సరాలు మిగిలినాయి? మనకి 50 సంవత్సరాలు మిగిలినాయి. ఈ 50 సంవత్సరాల లోపే ఎప్పుడైనా యేసు ప్రభు వారు రావచ్చు.
ఆమేన్. హల్లెలూయా. 50 సంవత్సరాలు అంటండి, ఇప్పుడు మీరు చూస్తున్న లైవ్ లో చాలా మంది 50 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుంటారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? నీవు నేను యేసు ప్రభువారు మేఘముల మీద మహిమగల రాజుగా రాబోవడం మనం చూడబోతున్నాం. హల్లెలూయా. యేసు ప్రభువారు రాబోతున్నారు, ఈ కళ్ళతో మనం చూడబోతున్నాం. ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా హల్లెలూయా మనము మహిమ శరీరంలో ఆయనను మనం ఎదుర్కొనబోతున్నాం. అనేక మంది పరిశుద్ధులు మనకంటే ముందుగా లేపబడతారు. అనేక మంది మనకు ముందున్న వారు కూడా వారు తిరిగి లేచి మనకంటే ముందు ప్రభువును చేరుకుని ఆ తర్వాత వెంటనే మనము కూడా మహిమగల శరీరముతో ఆయనను ఎదుర్కొనే ఒక తరముగా మనం ఉన్నాం. హల్లెలూయా. మనదే అంత్యకాలం, మన తరం ఆఖరి తరం. మన వాక్య ప్రకారంగా మనం గుర్తుపట్టాలి. ఎందుకు ఈ విషయాన్ని ఈ రోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే దేవుడు తన సంఘమును రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఈ హెచ్చరికలు చూసినప్పుడు, ఈ సూచనలు చూసినప్పుడు, ఆకాశము కదిలింపబడుతుంది, భూమి కంపిస్తుంది అని ఇలాంటి సూచనలు నువ్వు చూస్తున్నప్పుడు సంగమా, ప్రతి క్రైస్తవుడు హల్లెలూయా దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతలో పెరుగుతూ ఆమేన్ హల్లెలూయా పరిపూర్ణుడిగా చేయబడాలి. ఆమేన్. ఆయన సంఘమును మడత లేకుండా మచ్చ లేకుండా ఆయన తన వాక్యమనే ఆ నీటి చేత శుద్ధి చేస్తున్నాడని ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాసు. అంటే అర్థం ఏంటిది అంటే దేవుడు తన రాకడ కొరకు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, మహిమగల సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏ ముడత లేని సంఘంగా, ఏ మచ్చ లేని సంఘంగా, ఒక పర్ఫెక్ట్ చర్చ్ గా దేవుడు సంఘాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. పర్ఫెక్ట్ చర్చ్ అంటే నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు, ఎవరిని ఏమనట్లేదు, కానీ వాక్యాన్ని మాత్రమే నేను చూపించాలనుకుంటున్నాను. పర్ఫెక్ట్ చర్చ్ గా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఒకసారి మనం చూద్దాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి 4వ వచనం వరకు మొదటి 2 వచనాలు ఫస్ట్ చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించారా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. హల్లెలూయా. అందరు వినండి, చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. మీరు గమనించండి, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సంఘములో సేవకులు ఎక్కడ చెప్పినా ఏం చెప్తున్నారండి? ఏం చెప్తున్నారు? పాపం ఉంటే క్షమాపణ అడుగు దేవుని సన్నిధిలో, నీ మారు మనసు మార్చుకో. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే కరెక్ట్గా నువ్వు బాప్తిసం తీసుకో. రా, నేను నీ చేతులు పెడతా నీ మీద. నేను చేతులు పెట్టినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు అభిషేకింపబడతావు. నేను చేతులు పెట్టాలి నీ ముందు, నీ మీద నేను చేతులు పెట్టాలి. మరలారా, వారం తర్వాత మరలారా నేను ప్రార్థన చేస్తా అంటున్నారు. లేదంటే నీకు రోగం ఎందుకుందంటే నువ్వు ఏదో పాపం చేస్తున్నావు, అందు గురించి నీ మారు మనసు మార్చుకో, నీ మారు మనసు తెచ్చుకో. నువ్వు ఇలా ఎంతకాలం బ్రతుకుతావు, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు అని పదే ప్రతి సండే మెసేజ్ కావచ్చు, ప్రతి ప్రేయర్ మీటింగ్ లో కావచ్చు, సేవకులు పదే ఏం మరలా ఏం వేస్తున్నారంటే హల్లెలూయా మరలా వేసిన పునాదే మరలా వేస్తున్నారు. హల్లెలూయా. అక్కడి నుంచి ఏ సేవకుడు ముందుకు తీసుకుని వెళ్ళట్లేడు సంఘాన్ని. ప్రతి ఆదివారం వస్తే ఒకటే మాట, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా బ్రతుకుతున్నావు, మారుమనసు పొందవా, నరకం వెళ్ళిపోతావు, చనిపోతావు, పరలోకం రావు అనే బోధ తప్పించి సంపూర్ణంగా వెళ్ళడానికి, పర్ఫెక్ట్ గా వెళ్ళడానికి కావలసిన బోధ చాలా తక్కువ మంది చేస్తున్నారు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, చూడండి, ఇక్కడ చూడండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, ఇది బేసిక్ టీచింగ్ అని బైబిల్ సెలవిస్తుంది, లో టీచింగ్ అని బైబిల్ సెలవిస్తుంది. చాలా తక్కువైన బోధ. ఈ బోధ మంచిది కాదు అని నేను చెప్పట్లే, ఈ బోధ వేయాలి, కానీ ఎప్పుడు? అది పునాది. నువ్వు 10 సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని, 20 సంవత్సరాల నుంచి అదే ఒకటే బోధ కాదు.
నరకం వెళ్తావు, పరలోకం దక్కకపోతే ఎట్లా, నీవు మారు మనసు మార్చుకో, నీవు ఎప్పుడు మారుతావు, ఇవి కాదు. బైబిల్ సెలవిస్తుంది, నిలిచిన తీరులు విడిచిపెట్టు, అది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు. సంఘానికి బోధించాల్సింది ఇప్పుడు నువ్వు అది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు అని కాదు. అవును, సంఘములో ఒకవేళ పాపములో ఉంటే గద్దించాలి, తప్పు కాదు. ఎవరైనా తప్పులు చేస్తే నేర్పించాలి, తప్పు కాదు, నేను చెప్పట్లేదు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభు మరలా మాకు చెబితే వాటిని మేము మరలా బోధిస్తాం. అంటే సంఘములో ఒకవేళ ఇలాంటి కరెక్షన్ అవసరమైతే మేము చెప్తాం, కానీ ప్రతిసారి మారు, ప్రతిసారి ఎక్కడున్నావు, దేవుడు అంటే భయం లేదా, నరకం వెళ్ళిపోతావు అనే బోధించడం వల్ల ఏ ఒక్క క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి ఎదగలేడని వాక్యం సెలవిస్తుంది. వాటిని మానండి, అలాంటి విషయాలు బోధించడం మాని పరిపూర్ణతకు ఎదిగే విషయాలు నేర్పించండి, అలాంటి విషయాలు బోధించండి. హల్లెలూయా. నేను గత 2 వారాల నుంచి మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే దేవుడి యొక్క నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాడు. అంత్యకాలంలో ఆయన జ్ఞానంను దేవుడు పెంచుతానన్నాడు. దానియేలు గ్రంథంలో రాసిన రీతిగా అంత్యకాలంలో తన యొక్క మహిమ గురించిన ఆ యొక్క జ్ఞానమును ఇస్తానన్నాడు. హబక్కులో కావచ్చు, హోషేయలో కావచ్చు, అనేకమైన చోట్లలో దేవుడు రాయించాడు ఈ మాట. హల్లెలూయా. దేవుడు తన జ్ఞానాన్ని విస్తరింపజేస్తున్నాడు. కానీ సంఘం ఎప్పుడు కూడా బాప్తిజం తీసుకున్నావా, దేవుడు రాబోతున్నాడు, నువ్వు పరలోకం వెళ్ళేటట్టుగా రెడీగా ఉన్నావా, నరకం దగ్గర ఉన్నవేమో అని భయపెడుతున్నారు సంఘాన్ని. కానీ దేవుని గురించిన లోతైన విషయాలు, లోతైన జ్ఞానమును నేర్పించట్లేదండి. హల్లెలూయా. ఎవ్రీ సండే ఒకటే, ఇప్పుడే మార్చుకో, ఇప్పుడే క్షమాపణ అడుగు, ఇప్పుడే పశ్చాత్తాపడు, ఇప్పుడే మారు 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 అంటున్నారు. కానీ హల్లెలూయా, అది కేవలం పునాది మాత్రమే. నేను ఒక మాట అడుగుతాను, మీరు ఇల్లు కట్టిన తర్వాత మీరు పునాది తీసి ఆ యొక్క ఫుటింగ్స్ అంటారు కదా, అవన్నీ పిల్లర్స్ వేసి సరిపోతుందా అండి? గోడలు కట్టే అవసరం లేదా, కప్పేసుకునే అవసరం లేదా, మరి ఇంట్లో కావాల్సిన అన్ని నల్ల కావచ్చు, కరెంట్ కావచ్చు, అవన్నీ కట్టుకునే అవసరం లేదా? పుట్టి పునాదులు వేయగానే మనం ఉండడానికి ఉంటుందా అండి? కాదు. హల్లెలూయా. పునాది, అవును, ఈ పాపమును విడిచిపెట్టు, అది పునాది. మారు మనసు పొందు, అది పునాది. బాప్తిస్మల గురించి అది పునాది. హస్త నిక్షేపణ అది పునాది. మృతుల పునరుద్ధానం, అవును మరలా తిరిగి లేస్తాము అనేది కూడా పునాది. హల్లెలూయా. దానికి మించిన జ్ఞానము ఉంది, దానికి మించిన బోధ ఉంది, దానికి మించిన వాక్యము ఉంది. దేవుడు రాబోతున్నాడు. సంఘం పరిపూర్ణతలో ఎదగాలి అంటే ఈ లోతు లేని జ్ఞానము, ఈ తేలికైన జ్ఞానము బోధిస్తే సరిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నరకం తప్పింపబడు, మారు మనసు పొందు కాదు. సంఘం అంటే ఎలా ఉండాలంట, మడత మచ్చ లేకుండా మహిమ గల సంఘముగా ఉండాలి. హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతాను, హల్లెలూయా, కరోనా వైరస్ తో క్రైస్తవులు దెబ్బతింటలేరు అనుకుంటున్నారా? లేదు. సౌత్ కొరియాలో ఒక సంఘంలోనే కరోనా వైరస్ పాకింది. ఆమేన్. హల్లెలూయా. దీనికి దేవునికి మహిమ కాదు. కారణం ఏంటి? మరి ఆ సంఘము దేవుని జ్ఞానం గురించి, దేవుని స్వస్థత గురించి బోధించట్లేదా? స్వస్థత గురించి లేకనే తెలియకనే చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు కూడా భయపడుతున్నారు. నువ్వు ఇతరులకు ప్రార్థించే లెవెల్లో ఉండాలి. ఏ రోగము, ఏ తెగులు నీ గుడారము సమీపించదనే వాక్యము నువ్వు పట్టుకొని నువ్వు భయపడకుండా ఉండాలి. ఈ క్షణం నువ్వు ప్రార్థిస్తే దేశములను మార్చబడుతూ ఉండాలి. దేశంలో ఉన్న ఆ యొక్క మరణ దూతను నువ్వు బంధించగలిగే స్థితిలో ఉండాలి. కారణం ఎందుకు భయపడుతున్నావు? ఎందుకంటే నువ్వు ఇప్పటివరకు నేర్చుకుంది, నేను సరిగా ఉండాలి అంతే, నన్ను మారు మనసు పొందాలి అంతే, నేను బాప్తిజం తీసుకోవాలి అంతే, నాకేదో బాధ అయితే పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అంతే. అంతకంటే నువ్వు పెరిగింది లేదు, అంతకంటే నువ్వు నేర్చుకుంది లేదు, అంతకంటే విన్నది కూడా నువ్వు లేదు. కాబట్టి ఈ విధంగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అది కాదు. నువ్వు జ్ఞానములో పెరగాలి. అంత్యకాలములో అంత్య తరము, మన తరము కొరకు దేవుడు అనేకమైన మర్మములు దాచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు తన మర్మములను, తన రహస్యం ఆయన దాచిపెడతాడు. అది దేవునికి మహిమ. కానీ రాజుగా నువ్వు దానిని తెలుసుకోవాలి. అది నీకు ఘనత అని రాసి ఉంది. హల్లెలూయా. దేవుడు ఈ అంత్యకాలంలో అనేకమైన మర్మములు దాచిపెట్టాడు. సంఘం కొరకు తన శక్తిని, తన మహిమను దేవుడు దాచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కేవలము చిన్న చిన్న వాటితో మిగిలిపోకు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈ 10 సంవత్సరాల్లో ఈ యొక్క 20వ శతాబ్దంలో, ఈ యొక్క దశాబ్దంలో, 20వ దశాబ్దంలో, ఆమేన్. హల్లెలూయా, నువ్వు అనేకమైన యుద్ధాలు వినబోతున్నావు, అనేకమైన రోగాలు రాబోతున్నాయి. నువ్వు ఇప్పుడు కేవలం ఈ కరోనా విన్నావు, కానీ రాబో కాలంలో నువ్వు బయటకు తిరగాలంటే భయపడే కాలాలు వస్తాయి. యుద్ధం దగ్గరకు వస్తుంది. సంఘాన్ని హింసించే ఆ యొక్క శ్రమలోనికి వెళ్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు?
విశ్వాసంలో నువ్వు పెరగకపోతే, దేవుని లోతైన జ్ఞానంలో నువ్వు పెరగకపోతే ఏ విధంగా నువ్వు దేవుని యొక్క మహిమను చూపించగలవు? హల్లెలూయా. ఆమె నేను ఒక మాట చెప్తున్నాను, ఈ యొక్క 10 సంవత్సరాల్లో నువ్వు చేయాల్సిన మాట ఏంటి తెలుసా? ఎందుకంటే ఇంత ముందుకు ఒక గొప్ప ప్రవక్త దీర్ఘదర్శి అయిన బాబ్ జోన్స్ గారు ప్రవచించారు. నేను అనేక మార్లు అనేకమైన చోట్లలో చెప్పాను ఈ మాట, మరలా నేను గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క దశాబ్దంలో దేవుడు సంఘానికి విశ్రాంతిని నేర్పిస్తాడంట, విశ్రాంతిలో ప్రవేశింప పెడతాడంట. అంటే అర్థం ఏంటో నేను చెప్తాను, వినండి, చాలా జాగ్రత్త వినండి. సంఘము రోగానికి భయపడదు. ఈ 10 సంవత్సరాల్లో దేవుడు నేర్పించబోతున్నాడు. రోగమును రానివ్వదు. ఇక రోగం అనేది క్రైస్తవుడు మర్చిపోయే రోజుల్లోకి దేవుడు పెంచబోతున్నాడు. అలాంటి ఒక మహిమ, ఆమేన్, హల్లెలూయా, అలాంటి ఒక మహిమలోనికి దేవుడు తీసుకోబోతున్నాడు. కానీ నీవు దాన్ని పెరగాలంటే నీవు దేవుని గురించిన జ్ఞానములో పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరలోకం పోతే చాలు, నాకు నరకం తప్పింపబడితే చాలు కాదు. నువ్వు రోగమును జయించి, రోగము ఏ మాత్రము కూడా దేవుని చిత్తము కాదు అని గుర్తుపట్టి, ఆ యొక్క స్వస్థత దేవుడు ఇచ్చిన నా ఒక హక్కు అని గుర్తుపట్టి, నీకు నీ శరీరంలో ఎక్కడ కూడా హల్లెలూయా ఏ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఎటువంటి రోగము కానీ ఎవరు చంపాలనుకున్నా కూడా నేను ఏమీ చేయకుండా నువ్వు బ్రతకగలిగిన అటువంటి జ్ఞానము ఈ అంత్యకాలంలో నీకు నాకు అవసరం. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నన్ను అడుగుము, నేను గొప్ప సంగతులను చూపిస్తానని ఇర్మియా 33:3లో రాసిన ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అడిగితే హల్లెలూయా స్వస్థత గురించి అడుగు. ఆ స్వస్థత మనకు దేవుడు ఇచ్చిన విషయం. నాకు మాట చెప్తాను చూడండి. రొట్టె ముక్కలు ఎవరికండి? పిల్లలకని వాక్యం సెలవిస్తుంది. కుక్కలకు కాదు. అంటే అర్థం ఏంటిది? స్వస్థత అనేది ఆమేన్, హల్లెలూయా, మనకు దేవుడిచ్చిన ఒక స్వాస్థ్యం. ఆమేన్. కానీ ఇంకో మాట చెప్తాను, రొట్టె ముక్కలు పిల్లలకి అన్నాడు. హల్లెలూయా, చిన్న పిల్లలకు, చెట్టు పిల్లలకు. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? సంఘంలో పెద్దలకి కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే సంఘములో పెద్దలు రోగము రానే రాదు కాబట్టి వారు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయమని బైబిల్ సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటిది? చెట్టు పిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు ఏ రోగానికి భయపడవచ్చు, లేదా రోగం నీలోనికి రావచ్చు. కానీ నువ్వు దేవుళ్ళలో పెరుగుతుండగా, ఒక సంఘ పెద్దగా కావచ్చు, ఒక సేవకుడిగా కావచ్చు, ఇంకొక ఒక ఎల్డర్గా నువ్వు ఏదో ఒకటి నువ్వు మారుతున్నప్పుడు హల్లెలూయా స్వస్థత నీ గురించి కాదు, అది చెంటి పిల్లల గురించి. అంటే అర్థం ఏంటిది? నీకు స్వస్థత ఎప్పుడు అవసరం? రోగం వస్తేనే అవసరం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీవు రోగము రానివ్వకుండా హల్లెలూయా దేవుడు నిన్ను జీవింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటిదంటే చాలా జాగ్రత్తగా వినండి. సంఘము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని మహిమను ఎలా చూపించాలో నేర్చుకోవాలి. స్వస్థత, ఆరోగ్యంలో ఎలా బ్రతకడమో నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తి ద్వారా, పరిశుద్ధాత్మక మహిమ ద్వారా, పరిశుద్ధాత్మక వరముల ద్వారా ఏ విధముగా ఈ ప్రపంచాన్ని క్రీస్తుకు సాక్షిగా నిలబెట్టాలో చూపించగలగాలి. హల్లెలూయా. ఇప్పటికీ క్రైస్తవుడిగా నేను మారితే చాలు, నా బలహీనత పోతే చాలు, నేను ఈ పాపంలో చేస్తే చాలు, నేను తప్పు దేవుని నమ్ముకున్న తర్వాత నేను మరలా తప్పు చేశాను కాబట్టి మరలా వెళ్ళి బాప్తిసం తీసుకుంటా. లేదు, నా కొరకు ఒక పాస్టర్ ప్రార్థన చేయాలి, ఒక పాస్టర్ నా గురించి చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తేనే నేను చేస్తా అనే కాలం కాదు. నువ్వు అలా ఉన్నావంటే నువ్వు చెంటి పిల్లాడివి. ఆత్మలో నువ్వు పెరగాలి. అందుకే చూడండి, సంపూర్ణులుగా సాగడానికి హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాసింది. ఏం చేయాలంట? వారికి ఆమేన్, హల్లెలూయా సాగడానికి వారికి కొత్త విషయాలు నేర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, అయ్యా మరి పాపం గురించి చెప్పకపోతే ఎట్లా? సంఘంలో నేర్పించకపోతే ఎలా? మారు మనసు గురించి చెప్పకపోతే ఎలా? చెప్పొద్దు అని లేదు, కానీ పరిశుద్ధాత్మనికి చెప్పినప్పుడు చెప్పు. రోజు అదే చెప్పడం కాదు. దేవుని ప్రేమ గురించి చెప్పు, దేవుని శక్తి గురించి చెప్పు, దేవుని మహిమ గురించి చెప్పు, అంత్యకాలంలో దేవుడు చేయాలనుకున్న కార్యముల గురించి చెప్పు. ఆమేన్, హల్లెలూయా. జనాలను భయపెట్టకు. నేను ఒక మాట చెప్తాను, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే వింటావో, ఆమేన్, నువ్వు ఏదైతే వింటావో దాన్ని బట్టి నీ విశ్వాసంలో తేడా అవుతుంది. హల్లెలూయా. నువ్వు రోజు టీవీలలో న్యూస్ వింటున్నావు కాబట్టి నీకు భయం వస్తుంది. శానిటైజర్ లేకపోతే
బయటికి మాస్క్ పెట్టకుండా వెళ్తే, లేకపోతే అని నువ్వు భయపడుతున్నావు. నేను హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 రాసింది, ఇది యేసుక్రీస్తు యొక్క శరీరం అని, ఇది ఈ ఎముక యేసుక్రీస్తు యొక్క ఎముక అని రాసింది. నేను ఒక మాట అడుగుతాను, మహిమ గల యేసయ్యకు రోగం వస్తుందా? రాదు. కానీ నీకు వస్తుంది. ఎందుకు? నువ్వు పెరగలేదు యేసయ్యలో, నువ్వు ఆయన విషయాలు నేర్చుకోలేదు, నువ్వు పెరగలేదు. కాబట్టి ఆ విషయంలో నువ్వు ఉన్నావు. గలతీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాము. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చూద్దాము. చూడండి, మొదటి 2 వచనాలు. గలతీ 4 మొదటి 2 వచనాలు. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనంలో ఉండును. ఆమేన్, హల్లెలూయా. నీవు బాలుడవైతే ఈ లోకములో అన్నీ కూడా నిన్ను ఏలడం స్టార్ట్ చేస్తాయి. ఈ లోకంలో ఉన్న రోగము, ఈ లోకములో ఉన్న శాపము, ఈ లోకములో ఉన్న అన్నీ కూడా నిన్ను అణిచివేస్తాయని బైబిల్ సెలవిస్తుంది. కానీ నువ్వు బాలుడు కాకుండా స్వతంత్రుడుగా ఉన్నప్పుడు, అంటే నువ్వు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోక రోగం కానీ, శాపం కానీ, లోకంలో జరుగుతున్న అనేకమైన విషయాలు కానీ నిన్ను ఏ మాత్రము తాకకుండా నువ్వు దేవుని యొక్క సంపూర్ణతలో వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఓడిపోయేవారు కాదు. క్రైస్తవులు అంటే సిగ్గునొందేవారు కాదు. క్రైస్తవులు అంటే చాలా మంది ఇదే బాధలో ఉన్నారు. మేము శ్రమ పడాలి. నేను ఒక మాట చెప్తున్నాను, ఏ శ్రమ వచ్చినా దానికి తప్పించుకునే ద్వారం ఉంది. ఏ శ్రమ వచ్చినా అది నీ శక్తికి మించి రాదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎటువంటి శ్రమ వచ్చినా కూడా హల్లెలూయా దానిలో దేవునికి మహిమ ఉందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా అంటే అర్థం ఏంటిది? ప్రతి శ్రమ నీకు మేలైతే, ప్రతి శ్రమలో నీకు ఆశీర్వాదం ఉంది, ప్రతి దానిలో నీ సక్సెస్ ఉంది. శ్రమ అంటే ఓటమి కాదు. శ్రమ అనేది నీకు సక్సెస్గా మారడానికి, ఒక సాక్ష్యముగా మారడానికి అది నీ జీవితంలో వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు బాలుడుగా ఉంటే, బాలుడు నేర్చుకుంటున్న విషయాలను నేర్చుకుంటే, నేను చెప్తున్నాను, ఈ లోకము నిన్ను అణిచివేస్తుంది, ఈ లోకము నిన్ను కట్టి పెడుతుంది. హల్లెలూయా. ఈ లోకము బ్రతికినట్టుగా నువ్వు బ్రతకాలి. ఐశ్వర్యంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, అన్ని విషయంలో కావచ్చు, నువ్వు అలాగే బ్రతకాలి. హల్లెలూయా. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఆమేన్. ఈ నిర్జీవ క్రియల బోధ కావచ్చు, మారు మనస్సు బోధ కావచ్చు, బాప్తిస్మంలో బోధ కావచ్చు, హస్త నిక్షేపంలో, వీటిలలో పుట్టుకోకండి. మాది రైట, మీది రైట, అవన్నీ అది పక్క పెట్టి, ఆమేన్, హల్లెలూయా, క్రీస్తు యేసును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు మీరు వెంటపడండి, ప్రార్థన చేయండి, అడగండి, ప్రభా ఈ ఎంతకాలం కొరకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, సంఘాన్ని ఎలా నువ్వు సిద్ధపరచాలనుకుంటున్నావు, నాకు నేర్పించు, నన్ను అడుగుము, నీకు గూఢమైన సంగతులు ఎప్పుడు తెలియని మర్మములు నేను నీకు బోధిస్తానన్నావు కదా ప్రభా, నాకు నువ్వు నేర్పించు ప్రభా నన్ను అడిగితే దేవుడు ఎందుకు చేయడు? నేను ఒక మాట చెప్తున్నాను, హల్లెలూయా. ఈ 10 సంవత్సరాల్లో నువ్వు రోగమును పక్కకు పెట్టే ఒక బలమైన క్రైస్తవుడిగా మారాలి. రేపు కరోనా కాకపోతే ఇంకోటి వస్తుంది, ఏదొచ్చినా కూడా హల్లెలూయా నీ శరీరంలోనికి రావడానికి వీలు. అది నువ్వు తాకగానే ఆ వైరస్ బ్యాక్టీరియా చనిపోవాలి. అలాంటి ఒక విశ్వాసంలో నువ్వు పెరగాలి, అలాంటి ఒక జ్ఞానము నీ జీవితంలో పెరగాలి. దేవుని శక్తిని, దేవుని మహిమను చూపించే జ్ఞానంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఒకసారి నేను ఒక మాట చెప్తాను. దేవుడు అదే కాలంలో ఒక మాట రాసింది. నేను ఇంకో విషయం చెప్తాను. దేవుడు ఎలాంటి సంగతులు కూడా చెప్తాడో నేను చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. ఎవరు తప్పుగా తీసుకోవద్దు, వాక్యంలో ఉన్న విషయం చెప్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూడండి, 36వ వచనం నుంచి, 24వ అధ్యాయం 36వ వచనం నుంచి. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకను అలాగనే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు ఉండి, జలప్రలయం వచ్చి అందరికీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేరి. అలాగుననే మనుష్య కుమారుని రాక ఉండును. ఆమేన్, హల్లెలూయా. నేను మాట చెప్తాను, ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమని రాసింది? ఆ దినములు ఎలా ఉంటాయంట? నోవా కాలపు దినములే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నోవా కాలపు దినము అని రాస్తుంది.
చాలా మంది తినుతులు త్రాగుతూ ఉన్న వారికి ఆ జలప్రలయం ఎప్పుడు వచ్చిందో గుర్తుపట్టలేదు. ఆమేన్. కానీ నోవా, నా ప్రశ్న, నోవాకు జలప్రలయం ఎప్పుడు వస్తుందో తెలుసా? చెప్పండి. చాలా మంది తింటున్న వారికి, ఎంజాయ్ చేస్తున్న వారికి జలప్రలయం ఎప్పుడు వస్తుందో తెలియదు. వారు గుర్తుపట్టలేదు. దొంగ వలె వచ్చింది, వారు నశించారు. కానీ నోవా పడవలోనికి వెళ్ళినప్పుడు, ఓడలోనికి వెళ్ళినప్పుడు, లేదంటే ఆ జంతువులని సమకూర్చి ఓడలోనికి తీసుకువెళ్లే ముందు దేవుడు ఏమంటాడు? ఇంకొక 7 దినాల్లో వర్షం రాబోతుంది అన్నాడు. ఇంకొక 7 దినాలు అంటే అర్థం ఏంటిది? లోకానికి తెలీదు ఆ జల ప్రళయం ఎప్పుడు వస్తుందో, కానీ నోవాకు తెలుసు. ఎందుకు? నోవా దేవుడితో పెరుగుతున్నాడు, దేవుడిలో ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట వింటున్నాడు. నోవాకు స్పష్టంగా తెలుసు ఇంకొక 7 రోజుల్లో రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక పాట రాస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ దినము కానీ ఆ గడియ కానీ ఆమేన్ ఎవరికి తెలీదు అని ఒక మాట ఉంది. ఆ దినము ఆ గడియ ఆ దేవుని కుమారుడికి తెలియదు అన్నప్పుడు, సరే ఆ సంవత్సరం తెలియదని రాసలేదు, ఆ కాలం తెలియదని చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఇదే కాలం, ఈ తరమే అంత్యకాలం. దేవుడు రాబోతున్నాడు. నేను మాట్లాడుతున్నాను, మరొక వినండి. మీరు దేవుని కనిపెడితే, హల్లెలూయా, ఆయన ఏ సంవత్సరం లోపల రాబోతున్నాడో కూడా నువ్వు కనుక్కోవచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేస్తే దేవుడు నీకు దొంగ వలె రాడండి. హల్లెలూయా. నేను మాట చెప్తున్నాను, ఆయన మెలకువతో ఉన్న వారికి, ఆమేన్, హల్లెలూయా, ఆయన చెప్పొస్తాడు. ఆమేన్. చీకటిలో ఉన్న వారికి ఆయన దొంగ వలె వస్తాడు. ఎందుకంటే వారు దేవుని స్వరము వినే పొజిషన్లో లేరు. వారు దేవునితో సంబంధం లేరు. వారు లోకపు చప్పుళ్ళు వింటున్నారు, లోకం చెప్పినట్టు నాట్యం ఆడుతున్నారు, లోకం చెప్పినట్టు వారు వెళ్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని మర్మాలు వెతుకుతూ, దేవుని జ్ఞానంలో పెరుగుతూ, దేవుని ప్రార్థన చేస్తే నేను చెప్తున్నాను, నోవాతో దేవుడు మాట్లాడినట్లుగానే దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడు? ఎవరికి చెప్పని విషయం కూడా నీకు దేవుడు చెప్తాడు. ఆయన గడియ అంటే ఆయన వచ్చే సంవత్సరం నీకు చెప్పగలడు ఆయన. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను ఇంకొక 50-60 సంవత్సరాల్లో, మరి 50 లోపలే అనుకుంటున్నాను, యేసు ప్రభు రావచ్చు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆమేన్, నేను ఆల్రెడీ చెప్పాను, ఎందుకు ఇజ్రాయెల్ దేశం కట్టబడి 70 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 50 సంవత్సరాలు, ఆమేన్, 120 సంవత్సరాలు ఒక తరం, ఈ తరం గతించదు అన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయెల్ దేశము ఎప్పుడైతే ఆరంభమైందో అక్కడి నుంచి 120 సంవత్సరాలు చూసుకుంటే, హల్లెలూయా, దాదాపుగా 2060వ సంవత్సరం కావచ్చు, 60 దాదాపు సుమారుగా దాని లోపల యేసు ప్రభు వస్తారని నేను నమ్ముతున్నానండి, వాక్యం చెప్తున్నట్టుగా. హల్లెలూయా. కానీ ఇది ఎవరు వినగలరు, ఎవరు అర్థం చేసుకోగలరంటే కేవలము, హల్లెలూయా, దేవుని యొక్క పరిపూర్ణతలోనికి ఎదగాలనుకున్న వారు మాత్రమే వినగలరు. ఇది అర్థమవుతుంది. మిగతా వారందరికీ ఏమవుతుందంటే, యేసు ప్రభు వారు ఒక రోజు లేచి ఇలా అన్నారు, ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో ఇది నా రక్తము. నా శరీరం తింటేనే, నా రక్తం తాగితేనే నీకు నాకు సంబంధం ఉండగానే అక్కడ ఉన్న శిష్యులందరూ ఆ మాట వినగానే హృదయంలో నొచ్చుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? చాలా మందికి ఈ విషయాలు అర్థం కాలే. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఆత్మనే జీవింపచేయును, నా మాటలు ఆత్మీయులు జీవమునై ఉన్నాయి అని అన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఎవరైతే పరిశుద్ధాత్మలో నింపబడి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ స్వరమును వినగలరో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడుతున్నారో వారికి మాత్రమే ఈ విషయాలు అర్థమైతే ఇంకెవరికి అర్థము కాదు. హల్లెలూయా. దేవుడు మన తరములో రాబోతున్నాడు, మనం చూడబోతున్నాము. అనేకమైన విషయాలు దేవుడు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరికి తెలియని గోళమైన విషయాలు దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. నేను పరిపూర్ణతలోని దేవుడు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక కాలం వస్తుంది, చాలా జాగ్రత్త వినండి. నేను చెప్పేది మీకు జోక్గా అనిపించవచ్చు, కానీ చాలా జాగ్రత్త వినండి. ఒక కాలం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పు ఏ విధంగా ఇక్కడ మాయమై ఇంకో చోటికి వెళ్ళాడో అలాంటిది కారణంగా ప్రతి సంఘంలో జరగబోతుంది. అటువంటి జ్ఞానమును దేవుడు ఇవ్వబోతున్నాడు. తన మహిమను గురించిన జ్ఞానం ఇవ్వబోతున్నాడు. సొలొమోను మందిరంలో చూసినటువంటి మహిమ కాదండి, ఇది అంతకంటే గొప్ప మహిమ. హల్లెలూయా. ఇది అంతకాలపు మహిమ మనం చూడబోతున్నాం. నీలో నుంచి వచ్చే వెలుగు, సంఘములో నుంచి వచ్చే వెలుగును బట్టి, హల్లెలూయా, 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 ఏ శత్రువు ప్రవేశించలేడు. అటువంటి ఒక మహిమ ప్రపంచంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకో వాస్తవం చెప్తాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్.
నువ్వు మరణాన్ని కూడా చూసే అవసరం లేదు. అటువంటి స్థాయిలోనికి సంఘం ఎదగగలదు. నువ్వు నమ్మితే, పరిశుద్ధాత్మ స్వరమును వినగలిగితే దేవుడు బోధిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. సంసోను లాంటి బలం, ఆమేన్. దానియేలు కంటే గొప్ప జ్ఞానం. హల్లెలూయా. జకరియా ఆ దర్శనంలో అర్థం చేసుకునే వరములు అనేకమైనవి ఉన్నాయి. వాటి వైపు అడుగు దేవుణ్ణి. ఎందుకంటే సంఘము దేవుని మహిమను చూపే విధంగా ఉండాలి. నీ దేవుడు హల్లెలూయా కేవలం మరణించిన దేవుడు కాదు, మరణించి తిరిగి లేచిన యేసయ్య. ఆమేన్. నీ దేవుడు ఓడిపోయిన దేవుడు కాదు, నీ దేవుడు అన్నిటినీ గెలిచిన దేవుడు. హల్లెలూయా. ఆయన మరణమును కూడా జయించిన వ్యక్తి కాబట్టి నీవు మరణాన్ని కూడా పక్కకు పెట్టాలి. అటువంటి ఒక తరములో మనం ఉన్నాం. ఏ కీడు, ఏ రోగము, ఏ వ్యాధి, ఒక శత్రువుని నువ్వు చంపాలనుకున్నా కూడా వాడు చంపలేని ఒక మహిమలో నువ్వు ప్రవేశించవచ్చు. దేవుడి యొక్క వాక్యము ద్వారా, దేవుడి యొక్క మర్మముల ద్వారా, దేవుడి యొక్క జ్ఞానము ద్వారా. హల్లెలూయా. బాబ్ జోన్స్ గారు ఇంకొక దర్శనాన్ని చెప్పారు. దేవుడు అంట ఒక ఆర్మరీ, అంటే ఒక ఆయుధాల గని యొక్క పెద్దను చూశాడంట. ఆమేన్. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడని ఒక ఆయుధాల గని. ఆమేన్. అంటే అర్థమైనది, ఈ అంతకాలంలో సంఘానికి దేవుడు కొత్త ఒక వరాలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మనం అనుకున్నట్టుగా 9 వరాలే లేవండి, బైబిల్లో చాలా ఉన్నాయి. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, కొత్త కొత్త అద్భుతాలు, సూచనలు చేసే విధంగా సంఘాన్ని దేవుడు అభిషేకించబోతున్నాడు. కానీ అందరూ వాడలేరు. అది వాడాలంటే ఆ విషయమైన జ్ఞానము కావాలి మనకి. ఆ జ్ఞానం గురించి నువ్వు ప్రార్థన చేయి, సిద్ధపాటు, అడుగు, దేవుని సన్నిధిలో అడుగు. ఏమని? ప్రభా, లోకమంతా చీకటి కమ్ముకుంది, కానీ నేను ప్రకాశించాలి, నేను వెలుగునొందాలి, నేను షైన్ అవ్వాలి. అంటే అర్థమైంది, వాక్యము నీలో వెలిగింపచేస్తుంది. వాక్యము నిన్ను వెలిగింపచేస్తుంది. వాక్యము నీలో నింపబడుతున్న కొలది నీలో వెలుగు నింపబడుతుంది. అంటే అర్థమైంది, దేవుని వాక్యముల గురించిన జ్ఞానములో నువ్వు పెరుగుతున్న కొలది నువ్వు ప్రకాశిస్తావు. ఈ చీకటిలో ఎన్ని కరోనాలు రాని, ఈ చీకటి గల ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు రాని, ఎన్ని రోగాలు రాని, సంఘముగా క్రీస్తును చూపించు వారముగా, మహిమ శరీరము కలిగిన విధంగా మనం ఏ రోగము లేకుండా మనం బ్రతకగలం. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం చిన్న చిన్న విషయాల గురించి గొడవ పడడం కాదు, పరిపూర్ణతలో ఎదగడానికి దేవుని అడగండి. అందరూ ప్రార్థన చేయండి, ప్రభా మాకు లోతైన జ్ఞానం మాకు కావాలి ప్రభా, లోతైన జ్ఞానంలోకి మాకు పెంచు ప్రభా. ఇది అంతకాలము నోవాకు నువ్వు నేర్పించావు. మరమ ఎవరికి తెలియని విషయం కూడా, ఆ జల ప్రళయం ఏ రోజు వస్తుందో కూడా మాట్లాడి చెప్పావు కదా ప్రభా. అవును, లోకము గుర్తుపట్టలే, లోకము వినలే, కానీ నోవా గుర్తుపట్టాడు. ఆ విధంగా నేను కూడా నీ కృపను పొందుకోవాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు వాక్యంలో వెతుకు. దేవుడు ఎప్పుడు తెలియని గొప్ప గూఢమైన విషయాలు నేర్పిస్తాడు. పౌలు అంటున్నాడు, మేము బోధించినది పరలోక మర్మములు, అది దేవుని శక్తితో కూడిన మర్మములు. హల్లెలూయా. మా జ్ఞానము ఈ లోక జ్ఞానము కాదు, అది దేవుని యొక్క మర్మములు. హల్లెలూయా. ఆ జ్ఞానము మర్మమైనట్టుగా మేము బోధిస్తున్నాము అని వాక్యం సెలవిస్తుంది కొరింథీయులో. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా. దేవుని యొక్క మర్మములే దేవుని యొక్క జ్ఞానమును నింపుతాయి. దేవుడు దాచి ఉంచిన సీక్రెట్స్, దే ఆర్ ఎ పవర్ ఫర్ యూ. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర నేర్చుకుంటావో, కొత్తగా నీ లైఫ్ లో ఒక పవర్ మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతకాలంలో దేవుడు దాచిపెట్టిన అద్భుతమైన శక్తి, అంతకాలం కొరకు దేవుడు ఇంకా దాచిపెట్టిన అద్భుతమైన మహిమ నీలోంచి బయటికి రావాలి అంటే క్రొత్త మర్మములు, క్రొత్త జ్ఞానములు నువ్వు నేర్చుకోవాలి. మరి దాని కొరకు నువ్వేం చేస్తావు? వెతకాలి. దాని కొరకు నువ్వేం చేస్తావు? అన్ని పెంటగా ఎంచాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు యేసుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం గురించి నాకు ఏవేవి లాభకరమో వాటన్నిటిని నేను పెంటగా ఎంచుతున్నాను అని వాక్యం సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటిది? పౌలు ఏమేమి వదులుకున్నాడు? తన పేరును వదులుకున్నాడు, తనకున్న జ్ఞానాన్ని వదులుకున్నాడు, తనకున్న పొజిషన్ని వదులుకున్నాడు, తనకున్న వాటినన్నింటిని వదులుకున్నాడు. చాలా మంది క్రైస్తవులు ఎక్కడ అయిపోతున్నారు తెలుసా? మాకు సంఘంలో అది దొరకదు, మాకు సంఘంలో ఇది దొరకదు, మాకు అక్కడ అది దొరకట్లేదు, మాకు ఇది దొరుకుతుంది, మాకు పొజిషన్ పోతుంది అని ఉంటున్నారు. కానీ హల్లెలూయా, శ్రేష్టమైన వాక్యము చెప్పబడుతున్న చోట వినడానికి ఇష్టపడట్లేరు. గొప్ప జ్ఞానము బోధింపబడుతున్న చోట అంగీకరించడానికి ఇష్టపడట్లేరు. నేను ఒక మాట చెప్తాను, హల్లెలూయా. సంఘాలు కట్టుకునేది కాదు మనం. పరిచర్యలు ఎన్ని వేరైనా, సంఘాలు ఎన్ని వేరైనా, మనం మాత్రం దేవుని రాజ్యంను కట్టడానికి సహాయం చేస్తున్నాం అంతే. ఆయన రాజ్యంను ఆయన కడుతున్నాడు, ఆయన సంఘాన్ని ఆయన కడుతున్నాడు. సంఘాల్లో వేరు వేరు ఉన్నా నేను ఒక మాట చెప్తున్నాను, హల్లెలూయా. మీరు ఆమేన్, హల్లెలూయా.
దేవునిలో పెరగడానికి ఆమేన్ హల్లెలూయా ఏ ప్రయత్నమన్నా చేయండి, కానీ దేవునిలో పెరగండి. ఎక్కడైనా వినండి వాక్యం, కానీ ఆ వాక్యము నేను పరిపూర్ణతలోనికి ఎదిగింపచేయాలి. అంతేగాని ఇప్పటికి మనసు మార్చుకో, ఇప్పటికి నువ్వు ఆ బాప్తిజం తీసుకో, ఇప్పటికి రా నేను చేతులు ఉంచుతా అప్పుడు నీకు ఏదో వస్తుంది అనేది కాదు. అవును, అది ఉన్నాయి, అది దేవుడు చెప్తే ప్రార్థన చేయమంటే చేస్తాము, అది నిజమే, కానీ అది కాదు. పరిపూర్ణతలోనికి ఎదగడానికి ప్రయత్నం చేయి. నేను ఒక మాట అడుగుతున్నాను, హల్లెలూయా. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న దానిలో నువ్వు యూట్యూబ్ తెరిస్తే, ఫేస్బుక్ తెరిస్తే అనేకమైన గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఏం బాధ? చాలా మంది దొంగ బోధకులు ఉన్నారు బ్రదర్, చాలా మంది వాళ్ళు ఉన్నారు బ్రదర్. నేను ఒక మాట చెప్తాను, రోజు వాక్యం చదివే నీవు, నీ సంఘ కాపరి మాట వినే నీవు ఎలా తప్పిపోతావు? నువ్వు అన్ని చూసిన తర్వాత వాక్యానికి సరిపోతుందో లేదో పరీక్షించలేవా? అపోలో ఏం చేశాడు? వాక్యంలో ఉందో లేదో పరీక్షించుకున్నాడు. ఆగిపోకు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు దేవుడు కొంత కింద నేను పెడతాడంట. హల్లెలూయా. కానీ నువ్వు పెరగాలంటే వారి మాట వినాలి. అనేక మంది సేవకులు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు, ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. మంచి బోధ అయితే విను, నేర్చుకో, నీ దగ్గర బుక్స్ కొనుక్కో, చదువు, ఏం కాదు, తప్పు కాదు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని మహిమలో ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉంటే వాటన్నిటిని నువ్వు వాడుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, సంఘం 4 గోడలు కాదు, ఆత్మలో కట్టబడాలి. 4 గోడల మధ్యలో ఉండేది సంఘము కాదు. మన ఆత్మలు ఒక్కొక్కటి చేర్చబడుతుండగా, ఆత్మలు పెరుగుతుండగా సంఘము దేవుని రాజ్యము కట్టబడుతున్నది. హల్లెలూయా. ఆమేన్. దేవుడి జ్ఞానము నువ్వు వింటుండగా, దేవుడి జ్ఞానము నువ్వు నేర్చుకుంటూ ఉండగా, నువ్వు దేవునిలో అతుకబడి, క్రీస్తులో నువ్వు అతుకబడి, ప్రతి కీలు నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ నరముల నుంచి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని నువ్వు తీసుకుంటున్నావు. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు దేవుని మహిమను చూపించే విధంగా ఉంటావు. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఇది అంత్యకాలము. దేవుడు అతి శ్రేష్టమైన జ్ఞానం మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. వీటన్నిటిని నీకు కావాలంటే ఆమేన్ నువ్వు ప్రార్థన చేయి. వీలైనంత మట్టుకు దేవుడు నీకు ఇచ్చిన బోధకుల దగ్గర నేర్చుకో. అనేక మంది ఆలోచనకర్తలు ఉండడం శ్రేష్ఠకరమైన రాసింది ఒక్కరు కాదు, అనేక మందిని రాసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అనేక మంది బోధకులు, అవును తండ్రి ఒక్కడే కావచ్చు, కానీ అనేక మంది బోధకులు ఉన్నారనే మాట కూడా మర్చిపోకూడదు. నేర్చుకోవడం తప్పు కాదు, నేర్చుకో. వాళ్ళు పాపాన్ని బోధించకుండా, తప్పును నేర్పించకుండా, సరిగ్గా నేర్పిస్తే ఎక్కడైనా నేర్చుకో. వాక్యానికి సరిపోతే ఎక్కడైనా నేర్చుకో. కానీ నేర్చుకుంటే మాత్రం నువ్వు పెరుగుతావు, పరిపూర్ణతలోనికి పెరుగుతావు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మనం పరిపూర్ణతలో పెరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యము మరి అర్థమవుతుంటే ఆమేన్, హల్లెలూయా. మీరందరూ ఆమేన్ 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 అని కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకసారి ఆమేన్ చూస్తాను ఎంతమంది మరి ఇంకా ఉన్నారో. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీ అందరికీ దేవుడు దీవించును గాక. మన మధ్యలో మరి విక్టర్ పాల్ బ్రదర్ ఇంకొక పాట పాడుతుండగా ఆమేన్, హల్లెలూయా, మనం ఒకసారి ఆరాధించి లాస్ట్ ప్రేయర్ చేస్తున్నాం. ఇంకొక 5 minutes లో నేను అందరి గురించి ప్రార్థన చేయబోతున్నాను. దేవుడి యొక్క మర్మ కారాగారం దేవుడు విడుదల చేయాలని నేను ప్రార్థన చేస్తాను. పౌలు భక్తుడు ప్రార్థించాడంట. ఏమని ప్రార్థించాడు? ప్రభా, జ్ఞానము ప్రత్యక్ష గల ఆత్మచేత నింపి ప్రభా, అయ్యా నీ మహిమైశ్వర్ గురించిన తెలివిని, నీ యొక్క పునరుద్ధారపు శక్తిని గురించిన తెలివిని వీరికి చూపించు, వీరిని నేర్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక పాట పాడుకుంటుండగా ఆమేన్, హల్లెలూయా, మనం అందరం దేవుని స్తుతిస్తూ ఉండండి. నేను ప్రార్థన చేస్తాను. చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్. ఆరాధనా 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 షాయలా మహు సోఫియా ఆరాధనా మహు గోబారా ఆరాధనా ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా థ్యాంక్ యూ. ఆరాధనా పరిశుద్ధుడా నీకే ఆరాధనా పరిశుద్ధుడా నీకే ఆరాధనా పరిశుద్ధుడా నీకే ఆరాధనా పరిశుద్ధుడా నీకే ఆరాధనా నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తావే
విలువైన నీ సేవ నాకిచ్చినావే, నా దీన స్థితి నుండి నన్ను లేవనెత్తావే, విలువైన నీ సేవ నాకిచ్చినావే. ఆరాధనా 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 స్తుతింతు నిన్నే నిన్నే కీర్తింతు, నిన్నే నిన్నే సేవింతు నా యేసయ్యా, నిన్నే నిన్నే స్తుతింతు నిన్నే నిన్నే కీర్తింతు, నిన్నే సేవింతు నా యేసయ్యా. ఆరాధనా అందరూ అట్లాగే ప్రార్థనలో ఉన్నాము. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, ఇర్మియాకు నువ్వు చెప్పావు, ఇర్మియాలో నువ్వు మాట్లాడు, నన్ను అడుగుము నేను గొప్ప విషయాలు చూపిస్తాను అన్నావు కదా ప్రభా. ఎవరికి తెలియని మర్మం నేను బోధిస్తానని చెప్పావు కదా ప్రభా. తండ్రి, నాకు నేర్పించు, నాకు నేర్పించు. ఈ అంత కాలంలో నా తరం ఆఖరి తరం ప్రభా. నేను చూస్తుండగా నీవు రాబోతున్నావు, నేను చూస్తుండగా నీవు రాబోతున్నావు ప్రభా. కాబట్టి ప్రభా, నేను సిద్ధపడాలి, ఒక మహిమ గల సంఘముగా నేను సిద్ధపడాలి తండ్రి. లోపము లేని వాడిగా, విశ్వాసములో, ప్రేమలో వేరు పారి నేను పెరగాలి ప్రభా. లోతైన జ్ఞానము ద్వారా మాత్రమే నేను పెరగలను. కాబట్టి ప్రభా, నన్ను పెంచు, నాకు నేర్పించు, నాకు నేర్పించు అని అడుగుతున్నాను. అందరూ ప్రార్థన చేస్తున్నాడు. కూర బరబా మనం ఆరాధిస్తున్నాయి. నేను చూశాను తెల్లని ఒక మ్యాంటిల్ దుప్పట్లు నేను వెళ్ళడం చూశాను, ఇట్లా గాల్లో ఎగురుతూ వెళ్ళడం చూశాను. ఇప్పుడు ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో నేను చెప్తున్నాను, God is giving the power of His wisdom, the power of His wisdom. Ure Paula Zinkotopia Kola, Ele Pautopia La Pula Baraba, Rika Pauta Kalakaraba. The spirit of wisdom is Rabakusia Baraba is going to empower you today. Kurasia, Hihora La Bahasia Putraba, Nendo Sofia Karaba, Lekro Sofia Karaba. Receive the new mantles of wisdom. Receive in the name of Jesus. Paripurnatulako ఎదగడానికి కావాల్సిన ఒక గొప్ప జ్ఞానంలో దేవుడు
ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా ప్రార్థన చేస్తుండండి, అడుగుతూ మనమందరం ఒకసారి ప్రార్థన చేద్దామా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా సమస్తం పవిత్రపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఈ గాలిలో మరి వాడు ప్రవేశించాడు, సాతానుడు పని చేస్తున్నాడు. రోగం ఏదైనా కావచ్చు, దాని వెనకాల ఉంది మాత్రం సాతానుడే. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, సాతానుడు మాత్రమే ఆ రోగంను తీసుకొని వచ్చాడు. వాడి బలం విరిగిపోవడానికి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ దేశంలో వాడి యొక్క బలం విరిగిపోవాలి. యేసుక్రీస్తు నామములో మనకు అధికారం ఇవ్వబడ్డది. యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ గాలి పవిత్రపరచబడుతుంది, ఈ నేల పవిత్రపరచబడుతుంది, నువ్వు తాగే నీరు పవిత్రపరచబడుతుంది, నువ్వు తినే తిండి పవిత్రపరచబడుతుంది. యేసుక్రీస్తు నామములో, క్రీస్తు రక్తము ద్వారా సమస్తము పవిత్రపరచబడుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి యేసు నామములో ప్రార్థన చేస్తావో నీ చుట్టూ వాతావరణాన్ని నువ్వు పవిత్రపరచుకుంటావు. ఏ రోగము నీ ఇంటికి రాకుండా ఉండడానికి నువ్వు అత్యధికంగా ప్రార్థన చేయి. మనమందరం ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ బైండ్ చేయండి. యేసు క్రీస్తు నామములో వి స్పీక్ టు ద ఎయిర్. ఈ వాతావరణ మండలిని మేము ఆజ్ఞాపిస్తున్నాము. యేసు నామములో పవిత్రపరచబడును గాక. ఎక్కడ కూడా వాటర్ లో కావచ్చు, కంటామినేషన్ ఎక్కడ కూడా యేసు నామములో ఉండడానికి వీలు లేదు. యేసు నామములో పవిత్రపరచబడును గాక. వారు తినే భోజనము పవిత్రపరచబడును గాక. వారు తాగే నీరు పవిత్రపరచబడును గాక. వారు కలుస్తున్న ప్రతి మనుష్యులు యేసు క్రీస్తు నామములో పవిత్రపరచబడును గాక. ఏ రోగము వారికి అంటడానికి వీల్లేదు, ఏ తెగులు వారి గుడారము సమీపించడానికి వీల్లేదు. యేసు క్రీస్తు నామములో మరణమును మేము బంధిస్తున్నాము, జీవమును మేము ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే నువ్వు ఎక్కడ ఉన్నా యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. నీవు రాసికా మరౌతాలి కదూనా ఏ భాంగో సోఫియా కోబులా మెంగో వరబరబా దై స్టోందలే కే దై స్టోఫ్లియా తోరా బరబా అకో బరబా ది పైందో ఫిక దరబా తంగ్రో సోఫియా గరబా. ది power of death, the power of hell, I break your power upon these people. I break your authority upon these people. They are redeemed by the blood of Jesus in the name of Jesus Christ of Nazareth. I bless them all. I bless them all to grow in the knowledge of Christ and the knowledge of God. దేవుని యొక్క జ్ఞానములో మీరు పెరుగుదురుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి నీకే మహిమ. మరలా జరగబోయే ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ఈ దేశంలో మీరు తోడుగా ఉండండి. ఈ ప్రపంచంలో ఉన్న నాయకులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా నాయకుల గురించి ప్రార్థన చేయమన్నావు. అయ్యా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రైమ్ మినిస్టర్ గురించి, మా చీఫ్ మినిస్టర్ గురించి, ఇంకా అనేకమైన రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ జ్ఞానమును దయచేయండి. ఈ కరోనా, ఈ పెండమిక్, ఈ యొక్క వ్యాధిని ఎదుర్కోవడానికి పోలీస్ వాళ్ళకి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మీ జ్ఞానము చేత నింపండి ప్రభా. అయ్యా ఈ చీకటి సమయంలో ప్రభా సంఘము భయపడేది కాదు, సంఘము కూర్చునేది కాదు, సంఘము ప్రబలిల్లాలి, సంఘము ప్రకాశించాలి. అయ్యా సంఘము చీకటిలో ప్రకాశించకపోవడానికి కారణము వారు తెలివి తక్కువ వారని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యో నా ప్రజలు జ్ఞానము లేకుండా నశిస్తున్నారని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నేను అడుగుతున్నాను ప్రభా. అయ్యా మేము బయటికి వెళ్ళలేకపోతే FB ఉంది ప్రభా, యూట్యూబ్ ఉంది ప్రభా, ఇంటర్నెట్ ఉంది ప్రభా. అయ్యా యేసుక్రీస్తు నామములో పలుకుతుండగా నీ దేవదూతలు వెళ్ళి వారిని స్వస్థపరచుదురు గాక. యేసుక్రీస్తు నామములో వారి ఏ వ్యాధిలో ఉన్నా ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, మరణము కొట్టివేయబడును గాక. గొప్ప సాక్ష్యముతో వారు వచ్చుదురు గాక. అయ్యా వారి భయం నుంచి వారిని విడిపించి దీవించండి. నీకే మహిమ, నీకే ఘనత నొప్పుకొనొచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆమేన్. హల్లెలూయా. రోజు ప్రార్థన చేయండి, దేవుడి యొక్క జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా వచ్చే మంగళవారం కూడా ఇదే సమయానికి మనం లైవ్ ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత మంగళవారం నుంచి మనం ఇక్కడే అలికేఫ్లో ప్రేమ్ నగర్ హాల్లో మేము అక్కడే ఆరాధన జరిగిస్తున్నాము. 6 గంటలకి ఆరంభం అవుతుంది, 9 గంటల లోపల అవుతుంది. ఎగ్జాక్ట్ 9 మాత్రం దాటదు. కాబట్టి దూరం నుంచి ఎవరు వచ్చినా కూడా అది చాలా కన్వీనియంట్ ప్లేస్, బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం మరలా లైవ్ ఉంటుంది. మీకు తెలిసిన వారికి మరి చెప్పండి. ఇదే టైంకి 7:30 కల్లా అలా మేము ఆరంభం చేస్తాము. కాబట్టి మీరందరూ ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను. మమ్మల్ని ఫాలో అవుతుండండి ఫేస్బుక్ ద్వారా. హల్లెలూయా. ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా మీరు మెసేజ్ పెట్టవచ్చు. హల్లెలూయా. అంతేకాకుండా మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే 7207747609. మరలా చెప్తున్నాను 720. కామెంట్ చేస్తున్నాను మీరు చూడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఎవరైనా ఒకటి పెట్టండి అడగండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 7207747609 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా మీరు అడగవచ్చు. హల్లెలూయా. సో వచ్చే వారం మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు ఆశీర్వాదం పొందినట్లయితే ఆమేన్. హల్లెలూయా. నేను అడుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నా గురించి కూడా ప్రార్థన చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.
Thank you, Jesus.